సో ఇవాళ రెండు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ స్పందన. ఒకటి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గర దాదాపు 10 రోజులకు పైగా పెండింగ్ లో ఉంది. నాకు తెలిసి జూలై 10వ తేదీన జరిగింది అనుకుంటా లాస్ట్ క్యాబినెట్ మీటింగ్. 10వ తేదీన క్యాబినెట్ లో ఆమోదించి 2 రోజుల తర్వాత దాన్ని గవర్నర్ కు పంపించారు. సో అది గవర్నర్ దగ్గర 10 రోజుల పాటు పెండింగ్ లో ఉంది. గవర్నర్ చాలా మంది న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. దాని ఆర్డినెన్స్ ఓకే చేయడమా లేదా, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం ఉంటుంది. ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత 6 నెలల తర్వాత కూడా 6 నెలల లోపు అసెంబ్లీ ఆమోదించాలి. ఆమోదిస్తే అప్పుడు చట్టం అవుతుంది. సో అసెంబ్లీ లేనప్పుడు ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెడితే చాలా చట్టం అవుతుంది టీ ఫ్యాక్టోగా. ఆ తర్వాత అసెంబ్లీ దాన్ని రాటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆర్డినెన్స్ గవర్నర్ 10 రోజుల పాటు న్యాయ కోవిధులు వాళ్ళని సంప్రదించి చివరికి నిన్న మొన్న అడ్వకేట్ జనరల్ను పిలిచారు. అడ్వకేట్ జనరల్ని పిలిచి ఆయన మాట్లాడారు. మాట్లాడితే దీన్ని చేయొచ్చు అని అడ్వకేట్ జనరల్ అన్నారు. కానీ అడ్వకేట్ జనరల్ వాదనతో కూడా ఆయన సాటిస్ఫై అయినట్టు లేరు. కేంద్ర హోంశాఖకి దీన్ని పంపించారు అని చెప్తున్నారు. కేంద్ర హోంశాఖకి ఒపీనియన్ గురించి ఇట్లా ఇవ్వచ్చా 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్, పంచాయతీరాజ్ చట్ట సవరణ చేస్తూ 50% లిమిట్ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అది దాటుతుంది కదా అని ఆయన పంపించారు. ఒకటి. రెండవది, ఢిల్లీలో రేవంత్ రెడ్డి అండ్ టీం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ మినిస్టర్స్ అంతా కూడా ఇవాళ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని మొదలు ఉదయం 1-2 గంటల పాటు సమావేశమయ్యారు. వాళ్ళతో క్యాస్ట్ సెన్సస్ చేసిన విధానాన్ని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఇవాళ సాయంత్రం ఇందిరాభవన్ అంటే కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్, ఇప్పుడు హెడ్ క్వార్టర్లో దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు అందరూ కూడా ఉన్నారు. ఉన్న సందర్భంలో రేవంత్ రెడ్డి అదేవిధంగా టీంని రాహుల్ గాంధీ పొగిడారు. సో ఆయన పొగడమే కాకుండా ఆయన అన్న మాటలు నేను చెప్తాను ఏమన్నారో. చాలా ఇంపార్టెంట్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ప్రశంసల జల్లు రాహుల్ గాంధీ కురిపించారు. ఆయన ఏమన్నారో చెప్తాను నేను. రాహుల్ గాంధీ ట్వీట్ కూడా దాన్ని చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. ఏం చెప్పారంటే, రేవంత్ రెడ్డి జీ అండ్ అదర్ పార్టీ లీడర్స్ ఎక్సీడెడ్ మై ఎక్స్పెక్టేషన్స్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ చేశారు. దే నాట్ ఓన్లీ డిడ్ ద క్యాస్ట్ సెన్సెస్ చేయడమే కాకుండా బట్ డిడ్ సో ఎక్సెప్షనల్లీ వెల్ అండ్ ఇన్ ద రైట్ స్పిరిట్. క్యాస్ట్ సెన్సస్ చేయడమే కాకుండా ఎక్సెప్షనల్లీ వెల్, నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ చేశారు, సరైన స్పిరిట్తో చేశారు. ఐ కెన్ సే విత్ సర్టెనిటీ దట్ ద లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్ దే హ్యావ్ డెమాన్స్ట్రేటెడ్ ఈజ్ ఎ మైల్ స్టోన్ ఫర్ సోషల్ జస్టిస్ ఇన్ ద కంట్రీ. అంటే సామాజిక న్యాయంకు ఇది ఒక మైలురాయి అవుతుంది. ఇట్ విల్ సెట్ ది స్టాండర్డ్ ఫర్ నేషన్ వైడ్ క్యాస్ట్ సెన్సెస్. జాతీయ వ్యాప్తంగా కులగణనకు ఇది ఒక స్టాండర్డ్ అవుతుంది. రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద బీజేపీ లైక్స్ ఇట్ ఆర్ నాట్. బీజేపీ దీనికి నచ్చినా నచ్చకున్నా ఇది ఒక స్టాండర్డ్ అవుతుంది. ఎందుకు ఇవాళ ఎక్సైజ్ పెట్టారంటే, బీజేపీ కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఎన్నికల ముందు నుంచి అన్నారు, ఆ తర్వాత అన్నారు. సో మన కేబినెట్ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. సో చేసేస్తున్నారు. చేసిన తర్వాత ఈ క్రెడిట్ తమకి దక్కాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ దీన్ని ఆర్గనైజ్ చేసింది. సో తెలంగాణ మోడల్లో మేము ఒకటి చేశాం, దాన్ని మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా క్యాస్ట్ సెన్సస్ చేసింది. కానీ ఒక్కలిగా లింగాయతుల నుంచి తీవ్ర అబ్జెక్షన్ వ్యక్తమైంది. సో అందుకని మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ చేయాలని తీన్మార్ మల్లన్న మిగతా వాళ్ళు డిమాండ్ చేశారు. మా జనాభా తక్కువ చూపించారని చెప్పి. సరే ఏదో ఒకటి 46% అయితే చూపించారు కదా, 42% ఇస్తారు కదా అని చెప్పి మోరార్లెస్ కన్విన్స్ అయ్యారు బీసీ సంఘాలు కూడా. అయితే ఇంకో రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో కొంచెం అగ్రకులాల జనాభా ఎక్కువ, బ్రాహ్మణ్ కానీ ఠాకూర్ జనాభా చాలా ఎక్కువ. సో అక్కడ బీసీ క్యాస్ట్ సెన్సస్ చేసినా ప్రాబ్లమే, ఎందుకంటే అగ్రకులాల డామినెన్స్ స్టేట్. కర్ణాటకలో బీసీ చీఫ్ మినిస్టర్ ఉన్నా సరే డామినెన్స్ లింగాయతులది, ఒక్కలిగలది. ఆ 2 వర్గాలు లింగాయతులు బీజేపీతో ఉన్నాయి, ఒక్కలిగాలు జేడీఎస్తో ఉన్నాయి. ఒక్కలిగాలు కొంత సెక్షన్ కాంగ్రెస్తో కూడా ఉన్నారు. ఎస్ఎం కృష్ణ, డికే శివకుమార్ వీళ్ళంతా ఒక్కలిగా కమ్యూనిటీ.
సో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అందుకని అక్కడ మళ్ళీ రీసర్వే చేయమన్నారు. సో తెలంగాణలో రీసర్వే కాకుండా ముందుకు పోయింది కాబట్టి తెలంగాణ మోడల్ అని చెప్పి దేశవ్యాప్తంగా ఫోకస్ చేయాలి. సో ఈ సక్సెస్, ఈ క్యాస్ట్ సెన్సెస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయబోతుందో అది తెలంగాణ మోడల్ ప్రకారం చేస్తున్నారని నిరూపించాలి. అది కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించిన స్టాండ్. అందుకనే ఆయన రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని పూర్తిగా ఆయన పొగిడారు. ప్రియాంక గాంధీ కూడా దానికి అనుకూలంగా ట్వీట్ చేశారు. మల్లికార్జున ఖర్గే అందరు కూడా మాట్లాడారు. సో అది జరుగుతుంది. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు.